ప్రపంచ రక్షణ రంగం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అగ్రరాజ్యం అమెరికా గర్వపడే F-15, F-16 యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో పేక మేడల్లా కూలిపోతున్నాయి. అసలు రాడార్ వ్యవస్థలు ధ్వంసమైన తర్వాత కూడా ఇరాన్ ఈ అద్భుతాన్ని ఎలా చేస్తోంది? అమెరికా ఏమనుకుందంటే ఇరాన్ రాడార్లను కొట్టేశాం కాబట్టి ఇక మనల్ని ఎవరు ఆపలేరు అని. కానీ ఇరాన్ తన దగ్గర ఉన్న సైలెంట్ కిల్లర్ టెక్నాలజీని బయటకు తీసింది. కంటికి కనిపించని రాడార్లకు చిక్కని థర్మల్ ట్రాకింగ్తో అమెరికా పైలట్ల పాలట యముడిలా మారింది. అసలు ఈ టెక్నాలజీ ఏంటి? రాడార్ లేకుండానే విమానాన్ని ఎలా లాక్ చేస్తారు? ఈ వీడియోలో ఇరాన్ కనిపెట్టిన ఆ మృత్యు రహస్యం గురించి పూర్తి టెక్నికల్ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఏ యుద్ధ విమానమైనా రాడార్ సిగ్నల్స్ ద్వారా గుర్తించబడుతుంది. రాడార్ ఒక సిగ్నల్ పంపుతుంది, అది విమానాన్ని తాకి వెనక్కి వస్తుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ యొక్క చాలా రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అయితే ఇక్కడే ఇరాన్ ఒక గెరిల్లా ఎయిర్ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాడార్లు లేకపోయినా పర్వాలేదు, విమానం నుంచి వచ్చే వేడి మాకు చాలు అని నిరూపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలను గమనిస్తే అవి EO/IR అంటే ఎలక్ట్రో ఆప్టికల్ బై ఇన్ఫ్రారెడ్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా తీసినమని స్పష్టమవుతోంది. అంటే రాడార్ అవసరం లేకుండానే కేవలం కాంతి, ఉష్ణం ద్వారా విమానాన్ని ఇరాన్ వేటాడుతోంది. ఈ టెక్నాలజీలో అతి ముఖ్యమైనవి నిష్క్రియాత్మక సెన్సార్లు. వీటిని సైలెంట్ కిల్లర్స్ అంటారు. ఎందుకు అంటే రాడార్ సిస్టమ్ ఒక సిగ్నల్ పంపినప్పుడు విమానంలోని రాడార్ వార్నింగ్ రిసీవర్ పైలట్ను అప్రమత్తం చేస్తుంది. కానీ ఇరాన్ వాడుతున్న ఈ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఎటువంటి సిగ్నల్ పంపవు. ఇవి కేవలం విమానం ఇంజన్ నుంచి వచ్చే విపరీతమైన వేడిని, విమానం గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు కలిగే ఘర్షణ వల్ల పుట్టే ఉష్ణాన్ని పసిగడతాయి. చల్లని ఆకాశం నేపథ్యంలో వేడిగా ఉన్న జెట్ ఇంజిన్ ఒక ప్రకాశవంతమైన చుక్కలా కనిపిస్తుంది. పైలట్కు తనను ఎవరో వేటాడుతున్నారు అన్న విషయం తెలిసే లోపే క్షిపణి వచ్చి విమానాన్ని అటాక్ చేస్తుంది. అసలు ఒక విమానాన్ని ఎలా లాక్ చేస్తారో తెలుసా? ఇరాన్ ఆపరేటర్లు శీతలీకరించిన థర్మల్ సీకర్ ఉన్న లాంచర్లను వాడుతున్నారు. ఒకసారి ఆ సీకర్ ఆకాశంలో ఉన్న వేడిని గుర్తించగానే అది విమానాన్ని లాక్ చేస్తుంది. ఆ తర్వాత క్షిపణిని ప్రయోగిస్తారు. ఈ క్షిపణి ఆ వేడిని వదలని జలగలా వెంబడిస్తుంది. విమానం ఎంత వేగంగా వెళ్ళినా, ఎన్ని విన్యాసాలు చేసినా ఇంజన్ నుంచి వచ్చే వేడిని ఈ సీకర్ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. అమెరికా గర్వపడే స్టెల్త్ టెక్నాలజీ రాడార్ల నుంచి తప్పించుకోగలదు, కానీ ఇంజన్ నుంచి వచ్చే వేడిని ఆపలేదు. ఇరాన్ ఈ బలహీనతే తన బలంగా మార్చుకుంది. న్యూయార్క్ టైమ్స్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం ఇరాన్ ఈ పద్ధతిలోని F-15E వంటి అత్యాధునిక విమానాన్ని కూల్చగలిగింది. ఒకవైపు అమెరికా తన పైలట్ల కోసం గాలిస్తుంటే ఇరాన్ మాత్రం తన టెక్నాలజీతో ఆకాశంలో అజేయంగా నిలుస్తోంది. అగ్రరాజ్యం తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ఇరాన్ రాడార్లను జామ్ చేయగలదు, కానీ ఈ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను జామ్ చేయడం దాదాపు అసాధ్యం. ఇది అమెరికా వాయుసేనకు ఒక పెద్ద సాంకేతిక సవాలుగా మారింది. యుద్ధ క్షేత్రంలో సంఖ్యాబలం కంటే తెలివైన టెక్నాలజీయే ముఖ్యమని ఇరాన్ నిరూపిస్తోంది. చూశారుగా, ఆకాశంలో జరుగుతున్న ఈ హైటెక్ యుద్ధం ఎటు దారితీస్తుందో. ఇరాన్ కనిపెట్టిన ఈ థర్మల్ డెత్ ట్రాప్ నుంచి అమెరికా ఎలా తప్పుకుంటుంది? టెక్నాలజీ యుద్ధంలో పై చేయి ఎవరిది అనేది కాలమే నిర్ణయించాలి.